నిత్య పూజా విధానంలో దేవుడికి ఘంటానాదం చెయ్యొచ్చా? చేయకూడదా? ఇది ఒక సందేహం. చాలా మందికి చాలా రకాలైన అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ నిత్య పూజా విధానంలో కానీ, ఇంట్లో చేయడానికి, గుడిలో చేయడానికి ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి తేడాల వల్ల. గుడిలో అంటే ఆ ఘంటానాదం ఉంటుంది. గుడిలో మనం చేయాలి కాబట్టి. ఆ గుడిలో ఎప్పుడూ గంటలు మోగుతూనే ఉంటాయి. ఆ గుడిలోకి వెళ్ళగానే ఆ శుభకరమైనటువంటి ఆ ధ్వని చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో చేసేటప్పుడు కూడా మరి ఘంటానాదం చెయ్యాలా? చేయకూడదా? మరి చేస్తే దానివల్ల లాభం ఏంటి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇవి కదా మనకు ఉండేటువంటి అనుమానాలు. ఘంటానాదం అనేటువంటిది చూడండి, మనం ఎప్పుడైనా సరే నిత్య పూజ అనే కాదు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజ చేసినా ముందుగా బ్రాహ్మణోత్సవంలో ఏం చేస్తారు? ఘంటానాదంతో భూశుద్ధి అదంతా చేస్తారు. అంటే అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసుర తత్వం ఏదైనా ఉంటే దాన్ని పంపించడం కోసం ముందుగా ఘంటానాదం అవుతుంది. తర్వాత మళ్ళీ మనము దేవతల్ని ఆహ్వానించడం కోసం మళ్ళీ ఘంటానాదం చేస్తారు. అంటే ఈ ఘంటానాదం ఒక శుభ పరిణామం కోసం చేసేటువంటిది. మరి ఇది నిత్య పూజా విధానంలో మరి ఎప్పుడు చేయాలి అంటే మనకు తెలుసు. ఉపచారాలు మనం నిత్య పూజలో మనం ఉపచారాలు చేస్తుంటాం. పూజా విధానంలో షోడశోపచారాలు ఉన్నప్పటికీ కనీసం పంచోపచారాలైనా తప్పకుండా చేయాలి అంటారు కదా. మరి ఆ పంచోపచారంలో దీపం, ధూపం, ఈ నైవేద్యం ఇవన్నీ కదా మనం చేసేవి. ఇందులో ఘంటానాదం ఉందా అంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అంటే ఏదైనా అసురతత్వం అక్కడ ఉండకుండా ఉండడం కోసం, ఆ భగవంతుణ్ణి మనం ఆహ్వానించడం కోసం చేసేటువంటిది మనకు కనిపిస్తుంది. మరి ఇందులో మనకు కనిపించేటువంటి దాంట్లో మరి ఘంటానాదం ఎప్పుడు చేస్తామంటే ముఖ్యంగా దేవుడికి మనం పెట్టేటువంటి నివేదించేటువంటి ప్రసాదం నివేదించేటప్పుడు మనం ఘంటానాదం చేస్తాం. మళ్ళీ ఇంకెప్పుడు చేస్తాం? హారతి ఇచ్చేటప్పుడు చేస్తాం. ఈ రెండు రకాలుగా మనం నిత్య పూజలో ఘంటానాదం చేయొచ్చు. ఘంటానాదం ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్స్ని కలగచేసేటువంటిది, ఒక ఆధ్యాత్మిక చింతనని వృద్ధి చేసేటువంటిది, మానసికంగా మనం ప్రశాంతతను తెచ్చుకోవడం కోసం ఉపయోగించేటువంటిది. ఆ ఘంటానాదంలో వచ్చేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి నాదం ఏదైతే ఓంకారానికి ప్రతిరూపంగా వినిపిస్తూ ఉంటుందో ఆ ధ్వని తరంగాణ వల్ల మానసిక శక్తి వృద్ధి అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ నిత్య పూజలో చేసేటప్పుడు మనం తప్పనిసరిగా నివేదించేటప్పుడు, స్వామికి నివేదన జరిగేటప్పుడు, అలాగే స్వామికి మనం కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం చేయడము అన్నటువంటిది ఉత్తమమైన పద్ధతి. ప్రతి ఒక్కరం చేస్తాం. గంటలు కూడా లేనటువంటి రోజులలో మనం తప్పట్లు చరుస్తూ స్వామికి నివేదన చేసేటప్పుడు కానీ, హారతి చేసేటప్పుడు కానీ చేసేవాళ్ళం. ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ.